రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశానని రైతుల్ని మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు. రుణమాఫీకి బడ్జెట్లోని 31,000 కోట్లకు ఆమోదం తెలిపి 18,000 కోట్లే ఖర్చు చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఆంక్షలతో రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9వ తారీఖే చేస్తా అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. రైతులకు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి అంతేకాదు 6 హామీలను అమలు కాని హామీలను ప్రజలకు చెప్పి ఇవాళ రైతులను ప్రజలను అందరినీ కూడా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటికి నిన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వకపోగా మరి ఇవాళ రైతులందరినీ మోసం చేస్తూ ఏదో కారణాలు చెప్పి వాళ్ళ ఇంట్లో బైక్ ఉందని, ట్రాక్టర్ ఉందని, కారు ఉందని